బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న భారీ జల విద్యుత్ ప్రాజెక్టుకు కౌంటర్గా భారత్ కూడా మెగా డ్యాం పనులకు శ్రీకారం చుట్టింది. చైనా ప్రాజెక్టుపై భారత్, బంగ్లాదేశ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ బీజింగ్ మొండిగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే చైనాకు దీటుగా బదులిచ్చేందుకు 17,000 కోట్లతో అరుణాచల్ ప్రదేశ్లోని దిబాంగ్ నదిపై మెగా డ్యాం నిర్మిస్తోంది. జల విద్యుత్ కేంద్రంతో పాటు డ్రాగన్ విడుదల చేసే వరదను తట్టుకునేలా డ్యాంను నిర్మించనుంది. 2032 కల్లా ఈ భారీ ప్రాజెక్టు అందుబాటులోకి రానుందని అంచనా. భారత సరిహద్దులో టిబెట్లోని బ్రహ్మపుత్ర నదిపై చైనా భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మిస్తున్న నేపథ్యంలో వ్యూహాత్మక భద్రతలో భాగంగా భారత్ కూడా మెగా డ్యాంకు శ్రీకారం చుట్టింది. అరుణాచల్ ప్రదేశ్లోని దిబాంగ్ నదిపై 17,000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కృత్రిమ వరదలను సృష్టించే లక్ష్యంతో చైనా తలపెట్టిన భారీ ప్రాజెక్టుకు కౌంటర్గా అరుణాచల్లో భారత్ మెగా డ్యాం నిర్మాణం చేపట్టినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. చైనా విడుదల చేసే వరదను మళ్లించే విధంగా ఈ డ్యాం ప్రణాళిక రూపొందించినట్లు తెలిపాయి. 2032 కల్లా ఈ మెగా డ్యాంను అందుబాటులోకి తెచ్చేలా పనులు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. టిబెట్లోని బ్రహ్మపుత్ర నదిపై చైనా ఇటీవల భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టింది. దీనిపై భారత్, బంగ్లాదేశ్లు ఆందోళన వ్యక్తం చేశాయి. చైనా జల విద్యుత్ ప్రాజెక్టు ప్రభావం దిగువన ఉన్న దేశాలపై పడుతుందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. చైనా తలపెట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయితే భారత్లో బ్రహ్మపుత్ర నది పూర్తిగా ఎండిపోయే ప్రమాదముంది. వాటర్ బాంబుగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్న డ్రాగన్ భారత్లో కృత్రిమ వరదలు సృష్టించే ప్రమాదముందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. భారత్ ఈ ప్రాజెక్టుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ బీజింగ్ మాత్రం మొండిగా ముందుకు పోతోంది. ఈ క్రమంలోనే అరుణాచల్లో మెగా డ్యాం నిర్మాణానికి గతేడాది సీఎం పేమా ఖాండుతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి విడుదల చేసే వరదను తట్టుకునేలా భారత్ మెగా ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా జల విద్యుత్ ఉత్పత్తితో పాటు హఠాత్తుగా చైనా విడుదల చేసే వరదను నిల్వ చేయడం సహా బహుళార్థ సాధక ప్రాజెక్టు తరహాలో డిజైన్ రూపొందించినట్లు నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ వెల్లడించింది. 278 మీటర్ల ఎత్తుతో నిర్మించే ఈ ఆనకట్ట దేశంలోనే అత్యంత భారీ ప్రాజెక్టు అని తెలిపింది. 11,223 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు పేర్కొంది.